రాష్ట్రం అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. అదే సినిమాలో అయితే సీజ్ అయిపోతుంది, ఇక్కడ సీజ్ కాదు కదా, అది దాని దగ్గర కూడా పోలేకపోయాడు. అవమానం కాదని అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్కి అవమానం కాదా ఇది? ఒక్కళ్ళ మీద కేసు పెట్టలేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, ఒక బియ్యం బస్తా పట్టుకోలేదు, కానీ రోజు దొంగ బియ్యం గురించి వార్తలు వస్తుంది. ప్రభుత్వం అసమర్థత, అవినీత ఏం దాని చెప్పండి. వాళ్ళతో మెల్లలతో మీరు రాజీ పడ్డారని వార్తల మీద వార్తలు వస్తున్నాయి. రాజీ పడి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వదిలేశారా లేదా అసమర్థత చెప్పాలి. గవర్నమెంట్ వివరణ ఇవ్వాలి దీని మీద. ఈ రకమైన స్మగ్లింగ్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ మారుస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ నిజాయితీనే శంకించాల్సి 5-6 నెలలు కూడా కాలేదు, అంతలోనే ఇన్ని ఆరోపణలు గవర్నమెంట్ నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏం గౌరవం మీకు? సమాధానం చెప్పాలి, వివరణ ఇవ్వాలని చెప్పని